క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో వందనములు తెలియచేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశము యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ప్రియులారా, గొలియాతు వచ్చి ఇశ్రాయేలీయులను తిరస్కరించి దేవునికి వ్యతిరేకముగా మాట్లాడుతున్నప్పుడు రాజు మొదలుకొని సైనికుల వరకు అందరూ కూడా అతను ఎంత పొడవు ఉన్నాడు, ఏమి ఆయుధములను ధరించి ఉన్నాడు, ఎంత లావు ఉన్నాడు, ఎంత బలముగా ఉన్నాడు, ఎంత ధైర్యముగా మాట్లాడుతున్నాడు అని చూశారు. అతని రూపాన్ని బట్టి, అతని మాటలను బట్టి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని భయపడుతూ ఉన్నారే తప్ప గతములో ఇశ్రాయేలీయులకు దేవుడు చేసిన కార్యములను కానీ, దేవుని శక్తిని గాని, బలమును గాని, ధైర్యమును గాని వారు చూడలేకపోయారు. అలాంటి పరిస్థితిలో బాలుడైన దావీదు గొలియాతు మాటలను విన్నప్పుడు తన దేవుని శక్తిని జ్ఞాపకము చేసుకున్నాడు. జీవము గల తన దేవుణ్ణి దూషిస్తున్నందుకు రోషము తెచ్చుకున్నాడు. ఫలితముగా దేవుని పక్షమున గొలియాతుతో యుద్ధము చేయుటకు వెళ్ళాడు. అప్పటి వరకు బలమైనవి అని ఏ ఆయుధములను చూసి ఇశ్రాయేలీయులు భయపడ్డారో, ఏ ఖడ్గములను చూసి పారిపోయారో వాటినన్నిటినీ తిరస్కరించి కేవలము ఒకే ఒక్క ఒడిసెరాయితో గొలియాతుని చంపేశాడు దావీదు. దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటివాడు? ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలీయులలో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకొనున్నట్లు నేను ఈ దినమున ఫిలిస్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకును ఇత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకొందురు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పెను. ప్రియులారా, నేడు మనము కూడా అనేక విషయాలలో ఇలానే ఉంటున్నాము. సమస్యలను చూసి, సాతాను శోధనలను, వాడు వేసే పన్నాగములను చూసి పారిపోతున్నాము, భయపడిపోతున్నాము, వణికిపోతున్నాము. అయితే దేవుని వాక్యము సెలవిస్తుంది, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. కాబట్టి దేవునికి లోబడి వాక్యానుసారముగా జీవిస్తూ అపవాదిని ఎదిరించాలి. కానీ మనము మాత్రము అపవాదికి లోబడుతూ వాడికి దాసులముగా జీవించాలని చూస్తున్నాము. కాబట్టే పదే పదే మన ఆధ్యాత్మిక జీవితంలో ఓడిపోతున్నాము, వెనుదిరిగే వారి వలె ఉంటున్నాము. ప్రియులారా, నేటి నుండైనా అపవాదిని చూసి భయపడి పారిపోయే వారి వలె ఉండక, మన దేవుడు గర్జించు సింహము వలె మన ప్రక్కనే నిలబడి ఉన్నారని గ్రహించి అపవాదికి చోటివ్వకుండా వాడిని ఎదిరిస్తూ మన దైనందిన జీవితంలో ఎదురయ్యే గొలియాతు వంటి ప్రతి సమస్యను దావీదు వలె జయించుట నేర్చుకుందాము. అట్టి కృప దేవుడు మనలకందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, పరలోకమందు ఆసీనుడై ఉన్నవాడా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి తండ్రి మీకు వందనాలు. నిత్యము కెరూబులతోనూ సెరూపులతోనూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని పొగడబడుచున్న దేవా, మీకు స్తోత్రములు. మీ యందు విశ్వసించిన బిడ్డలను నీవెన్నడను త్రోసివేయవు. ప్రభువా, ఈ లోకములో మీ కుమారులు కుమార్తెలుగా జీవిస్తుండగా, ఆధ్యాత్మికముగా బలపడుతుండగా అపవాది ఎన్ని మారులు ఆటంకపరిచినను వానిని ఎదిరించి ప్రతి సమస్యను జయించుటకు మీ సహాయమును, తోడును, కృపను మాకు అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.